గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. ఈ మంత్రాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే గణానాం త్వా గణపతి, ఓ భగవంతుడా, ఓ దేవుడా, గణములకు గణానాం త్వా గణములకు నీవు గణపతివై ఉన్నావు. అంటే గణములకు నీవు దేవుడవై ఉన్నావు, దేవాది దేవుడు అంటాం. ఏ గణములు అని ప్రశ్న వస్తుంది. సాధారణంగా మనం అనుకునేది దేవతా గణములు. దేవతా గణములందరికీ ఈయన దేవాది దేవుడు కనుక ఆ దేవగణములకు గణపతి, పశుపతి అంటాం. పశువులకు పతి ఈశ్వరుణ్ణి. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా 84 లక్షల జీవరాశుల్లో మానవులు కూడా పశువులే. కాకపోతే ఆహార నిద్ర భయమేదు నుంచి సాధారణైనైవ పశుభిన్నరాణం ధర్మోహితం చమతికో విశేష అన్నారు. మనుష్యుడికి ఏది ధర్మము ఏది అధర్మము అని ఆలోచించేటువంటి బుద్ధి అనేటువంటి ఒక ఎక్స్ట్రా ఫ్యాకల్టీ భగవంతుడు పెట్టాడు. అది వాడుకుంటే మనిషి, అది వాడకపోతే పశువు. కాబట్టి వీళ్ళకి కూడా పతి పశుపతి. అలాగే గణములకు పతి గణపతి. మనం మామూలుగా అనుకునేది దేవగణములకు పతి కదా ఆయన గణపతి, దేవతలకందరికీ కూడా అధిష్టాన దేవత కాబట్టి గణపతి అనుకుంటాం. కానీ ధర్మము మహర్షులు మనకి అక్కడతో ఆగకండి అయ్యా. ఎందుకంటే ఇప్పుడు గణములు అనేటువంటి శబ్దము దాన్ని మీరు విభజించుకుంటూ వస్తే భారతదేశంలో ఉన్న మనుషులందరూ ఒక గణం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనుషులందరూ ఒక గణం, అందులో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక గణం, అందులో శిల్పా లేఅవుట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక గణం కదండి. ఎక్కడికెక్కడ గణముల విభజన జరుగుతూనే ఉంటుంది. ఈ గణములకు ఆధిపత్యం వహించేటువంటి వారు గణపతి. మహర్షులు మనకేం చెప్పారంటే దాన్ని నువ్వు అలా విభజించుకుంటూ వెళ్ళవయ్యా. ఎక్కడి దాకా వెళ్తావు అంటే నీలో ఉన్నటువంటి ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని 5 ఉన్నాయి మనకి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. శబ్ద స్పర్శ రూపరస గంధాదులైనటువంటి పంచమాత్రలు అంటారు వీటిని. అలాగే చక్షుశ్రోత్ర జిహ్వాగ్రాణం పంచానాం జ్ఞానేంద్రియానాం అన్నారు. కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో రుచిని తెలుసుకుంటున్నాం, నాసికారంధ్రములతో వాసనను పీలుస్తున్నాం. మల్లెల వాసన బాగుంది, సుగంధం పరిమళంగా ఉంది, దుర్గంధం భరించలేనట్టుగా ఉంది అని చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంద్రియ గణములు. అలాగే వాక్పాణి పాదపస్థాయునాం పంచానాం కర్మేంద్రియానాం అన్నారు. నోటితో మాట్లాడగలుగుతున్నాం, చేతులతో పనులు చేయగలుగుతున్నాం, కాళ్లతో వెళ్ళగలుగుతున్నాం. ఇవన్నీ ఇంద్రియ గణములు మనకి. అటు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10తో పాటుగా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతములు కూడా ఉన్నాయి. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు అనేటువంటి భూత గణములు అంటారు వీటిని, పంచభూత గణములు. చెయ్యి ఇలా ఇలా అంటే మీకు మట్టి రాలుతుంది కాస్త చెమట పట్టినప్పుడు. అటు ఇటు 4 అడుగులు వేసి వచ్చారంటే, పరిగెత్తి వచ్చారంటే చెమట పడుతుంది. చెయ్యి ఇలా అంటే చేతిలోంచి మట్టి రాలుతుంది. మట్టితో ఈ శరీరం తయారైంది. అలాగే శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది నీరు ఉన్నది. హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 69% ఆఫ్ వాటర్ కంటెంట్. ఈ వాటర్ కంటెంట్ లో కొద్దిగా పర్సంటేజ్ తగ్గినా 6 అడుగుల మనిషి కూడా కూలిపోతాడు. డాక్టర్ దగ్గర పట్టి తీసుకెళ్తాం, ఏం కాలేదండి, డిహైడ్రేట్ అయింది, గ్లూకోజ్ ఎక్కించాను, తీసుకెళ్ళండి అంటారు. కాబట్టి 69% వాటర్ కంటెంట్ శరీరంలో ఉన్నది. పృథివీ ఆపహ
అప్సు అంటాం నీటిని. తేజ అంటే అగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. వైశ్వానరాగ్ని రూపంలో శరీరంలో జఠరాగ్ని అంటున్నాం, దాన్ని ఆకలి అంటున్నాం. మన ప్రయత్నం లేకుండానే దానంతట అదే మనకి ఆకలి వేస్తున్నది. మనమేం ప్రయత్నం చేయడంలా, దానికోసం ఆకలి వేయడం కోసం. ఎప్పుడన్నా ఒకసారి జబ్బు చేస్తే అది వేరే విషయం, కానీ సాధారణంగా ఆకలి వేయడం కోసం మన ప్రయత్నం ఏం లేదండి. అలాగే బాడీ టెంపరేచర్ 98.6 మెయింటైన్ అవుతుంది. మనం ఎయిర్ కండిషన్లో 22 degrees పెట్టుకొని కూర్చున్నా, ఎండలో 44 degrees బయట తిరుగుతున్నా, ఈ లోపల టెంపరేచర్ మాత్రం 98.6 మెయింటైన్ అవ్వాలి. కాబట్టి లోపల అగ్ని ఉన్నది. పృథివీ ఆపహ తేజ వాయు. సరే, గాలి సంగతి చెప్పనే అక్కర్లా. యావత్ పవనో నివసతి దేహే తావత్ కుశలం పృచ్చతి గేహే గతవతి వాయో దేహాపాయో భార్యా బిభ్యజి తస్మిన్ కాయ. భజగోవిందం భజగోవిందం అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ గాలి ఉన్నంత వరకే మనిషి. ఆ గాలి తీసిన ఊపిరి వదలకపోయినా, వదిలిన ఊపిరి తీయకపోయినా మనిషి కాదు, శవం అంటున్నాం. కాబట్టి ఈ పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయుర్ ఆకాశం. ఆకాశం అంటే స్పేస్. కిడ్నీకి, లివర్కి, లంగ్కి, హార్ట్కి ఎంత డిస్టెన్స్ ఉండాలో అంత డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ లోపల ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ తయారు చేసి పెట్టాడు భగవంతుడు. ఆ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అలాగే మెయింటైన్ అవుతుంటుంది. ఏ మాత్రం 1 mm దగ్గర అంత అసలు ఆర్గాన్స్ దాకా కూడా అక్కర్లా. మీరు దాన్ని క్యారీ చేసేటువంటి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజల్ థిక్నెస్ ఎంత స్పేస్ ఉండాలో అంతే ఉండాలి. అది కొద్దిగా 1.01 millimeter తగ్గినా బీపీ పెరుగుతుంది, 0.01 millimeter పెరిగినా బీపీ తగ్గుతుంది. వెంటనే డాక్టర్లు ఏదో ఆపరేషన్ చేయాలండి అంటారు. కాబట్టి ఎక్కడిదక్కడ స్పేస్ అలా మెయింటైన్ అవుతూ, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, కంటికి ముక్కుకి ఎంత దూరం ఉండాలి, ఎలా ఉండాలి, నోరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ చేసి భగవంతుడు మనకు అందించి పెట్టాడు. కాబట్టి ఆ స్పేస్ లో మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి పృథివీ ఆపస్తేజో వాయువు ఆకాశాలు అనేటువంటి పంచభూతములు కూడా మనలోనే ఉన్నాయి. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5, పృథివీ ఆపస్తేజో వాయువు ఆకాశం అనేటువంటి పంచభూతములు, అలాగే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఇవన్నీ గణములు. ఈ గణములకు అధిపతి ఎవరు అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అన్నాడు. ఈ గణములకు అధిపతి ఎవరు అంటే నీవేనయ్యా, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది వేదం. అందుకని ఎవరో దేవుడు కాదు గణపతి అంటే, ఎవరో కాదు గణపతి అంటే నీవే. నీ ఆత్మను నువ్వు గనక తెలుసుకోగలిగితే ఈ గణములకు పతిగా నీవే ఉంటావు. ఈ గణములకు పతిగా నీ ఉంటూ గణాధ్యక్షుడుగా, ఈ గణములకు అధ్యక్షుడుగా నువ్వు ఉంటూ గనక నువ్వు నీ జీవితం గడుపుకోగలిగితే ధర్మబద్ధంగా నీ జీవితం గడుస్తుంది. ఎప్పుడైతే ధర్మబద్ధంగా నీ జీవితం గడిచిందో పాప కర్మలు ఉండవు, పుణ్యకర్మలు మాత్రం చేస్తావు. ఎప్పుడైతే పుణ్యకర్మలు మాత్రమే చేశావో తత్ఫలితముగా సుఖము, భోగము, ఆనందము, ఐశ్వర్యము, సంతోషము ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి గణపతి తత్వము. అందుకని గణానాం త్వా గణపతిం. ఎవరు త్వా అంటే నీవు గణపతి. దేనికి? నీ గణములకు నీవే గణపతి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానాం అన్నారు. అందుకని ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి అని చెప్పిన కారణం అది. ఎలా ఉద్ధరించుకోవాలి అంటే తెలుసుకొని గణపతి తత్వం ఏమిటో. గణపతి వేరు, ఈశ్వరుడు వేరు కాదు. ఎలా కాదు అని మనకు అర్థం కావాలి. అదేంటండి, కలలో మరి పార్వతి నలుగు పిండితో తయారు చేసి పెట్టింది కదా, ఆవిడికి పుట్టాడు కదా, ఆవిడ తయారు చేసిన శిశువు కదా గణపతి, పార్వతి పుత్రుడు కదా అంటే మహావిష్ణువు రాముడు కదా అంటే కరెక్టే. కానీ రాముడు ఒక్కడేనా మహావిష్ణువు అంటే దశావతారాలు ఉన్నాయి.
కృష్ణుడు కూడా మహావిష్ణువే, మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇటువంటివన్నీ కూడా మహావిష్ణువే. కాబట్టి ఈ గణపతి ఏదైతే మనము పార్వతి తయారు చేసినటువంటి నలుగు పిండితో పిండినటువంటి బాలుడిని పరమేశ్వరుడు వచ్చి శిరస్సు ఖండన చేసి అక్కడ గజముఖం పెట్టి ఆ గణపతిగా కొలుస్తున్నామో ఆయన గణపతే. వేరు వేరు సందర్భాల్లో ఎలా అయితే మహావిష్ణువు అవతారాలు దాలుస్తూ వచ్చాడో గణపతి కూడా 32 గణపతులు చెప్పింది మంత్రశాస్త్రం. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మంత్రం, దాని అధిష్టాన దైవం, దాని తర్పణ విధానం, దాని సంఖ్య, వేరు వేరు సందర్భాల్లో గణపతి యొక్క ఆవిర్భావం జరగడం జరిగింది. ఇది ఒక అవతారం, మనం చెప్పుకునేది ఇది ఒక అవతారం. వేరు వేరు అవతారాల్లో 32 గణపతులుగా మనకి మంత్రశాస్త్రం చెప్తున్నది. ఒకానొక అవతారం మాత్రమే మనం ఈ కథలో చెప్పుకునేటువంటి రూపం. అసలు గణపతి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే జగన్మాతలో భాగంగా కమలనాభుడైనటువంటి బ్రహ్మగారిని సృష్టించి సృష్టి కార్యక్రమం ప్రారంభం చేయమని చెప్తే బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేస్తుంటే ఆయనకి ఆటంకాలు వచ్చాయట, ఆయనకి విఘ్నాలు వచ్చాయి. చిన్న పని తలపెడితేనే విఘ్నాలు ఉంటాయి, అంత పెద్ద కనిమ సృష్టి కార్యం అంటే విఘ్నాలు ఉండవా? ఆయనకి విఘ్నాలు కనబడుతున్నాయి, ఏం చేయాలో తోచలేదు. అమ్మవారిని ప్రార్థన చేశారు. చేస్తే అమ్మవారు, నాయన నువ్వు ప్రణవనాదాన్ని జపం చెయ్యి అని ఆయనకి ఆదేశం ఇచ్చింది. నీ విఘ్నాలు తొలగుతాయని. ఆయన ప్రణవనాదం చేస్తే, జపం చేస్తే ఆయనకి గణపతి దర్శనమైంది. గణపతి దర్శనమై విఘ్నాలన్నీ తొలగిపోతాయి, సృష్టి కార్యం ఇప్పుడు చేసుకోండి అని చెప్పారు ఆయన. మొట్టమొదటి గణపతి మనకు అక్కడి నుంచి కనబడుతుంది. అందుకని ప్రణవస్వరూపం వక్రతుండం నిరంతరం మిగిల చంద్రకంఠం నిజవామకర విద్వేషదండం అని మనకి స్తోత్రంలో కనబడుతుంది, ఆ కీర్తనలో. గణపతి ప్రణవస్వరూపంగా ప్రారంభంలో ఆది గణపతి. అలాగే క్షిప్ర గణపతి అని ఉన్నది. క్షిప్ర గణపతి అంటే వెంటనే అనుగ్రహించేటువంటి దైవం ఎవరు? క్షిప్ర అంటే వెంటనే అని. కలౌ చండీ వినాయక అంటారు. కలికాలంలో తొందరగా పలికేటువంటి దైవం ఎవరు అంటే గణపతి అన్నారు. అందుకని ఆయన క్షిప్ర గణపతి అంటారు. అలాగే లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, ఇలాగా వేరు వేరు గణపతులు మనకి శాస్త్రం చెప్తున్నది. మనకు అందించినటువంటి స్వరూపము సుముఖాయ నమః అంటుంది మొట్టమొదటి నామం. గణపతి షోడశ నామాలు ఉన్నాయి. ఈ షోడశ నామాల్లో మొట్టమొదటి నామం సుముఖాయ నమః అంటే మంచి ముఖము కలిగినటువంటి వాడు. అదేంటండి ఏనుగు ముఖము మంచి ఏమిటి అంటే, రోజు ఏనుగుని చూడగలిగితే పొద్దున్నే లక్ష్మీ స్థానం అంటది. లక్ష్మీదేవి, అందుకనే గజ పూజ అని ఆలయాల్లో చేస్తూ ఉంటారు. ఆ ముఖమే, ఆ రూపమే శబ్దము సంస్కృతంలో మనకి మంచిని తెలియజేస్తుంది. కాబట్టి ఆ మంచి ముఖము కలిగినటువంటి వాడు అని మొట్టమొదటి నామం. ఆ తర్వాత మనకి ఏకదంతాయ నమః అంటున్నాము, అంటే ఒకటే దంతం ఉన్నటువంటి వాడు అని. ఇందులో మళ్ళీ మీకు వేరు వేరు గాథలు ఉన్నాయి. ఆయన యొక్క దంతాన్ని రాక్షసులతో సంహారం చేయడానికి ఆయన ఒక దంతాన్ని పెరికి వినియోగించాడనేటువంటి ఒక కథ. ఒకానొక సందర్భంలో పరశురాముడు కైలాసానికి వచ్చి గణపతి అడ్డు తగిలితే గణపతితో యుద్ధానికి దిగారని,
ఆయన తన పరశును వేశారని గణపతి మీద, అది తన తండ్రి అయినటువంటి ఈశ్వరుడిచ్చినటువంటి ఆయుధం కనుక దాన్ని గౌరవించాలి గనక కుమారుడు అంగాదంగా సంభవసి అంటుంది శాస్త్రం. ఆత్మావై పుత్రనామాసి. కాబట్టి తన యొక్క అంగము తండ్రితో సమానం కనుక ఆ దంతమును పెరిగి ఆయన వేశారని వేరు వేరు కథలు మనకి వేరు వేరు పురాణాల్లో కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరగలేదా అంటే జరిగినాయి. వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు రూపాల్లో ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా అవతారాలు వేరు వేరు సందర్భాల్లో వస్తాయి. ఇప్పుడు రామావతారము ఇప్పుడు లేదు, కానీ రామ 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 అంటే తరించిపోతారు. అలా మనకి కలియుగంలో కూడా చాలా ప్రత్యక్ష కథనాలు ఉన్నాయి. భక్త రామదాస్ ఈ మధ్య కాలంలోనే త్యాగరాజ స్వామి వారు కానివ్వండి, వీరంతా తరించినటువంటి కథలు మనకున్నాయి. రాముడు లేడు ఇప్పుడు, అని అవతారం ఉన్నది. అలాగే తర్వాత ఉన్నటువంటి అవతారాలు ఎన్నున్నప్పటికీ కూడా గణపతి అవతారాలు 32 ఇప్పుడు మీరు కాశీక్షేత్రం వెళ్ళారంటే అక్కడ 56 గణపతి, చెప్పండి గణపతి అంటారు. 56 గణపతులు ఉన్నాయి. ఒక్కొక్క ఆవరణలో 7 గణపతులు, అలాగా 8 ఆవరణలు ఉంటాయి. అంతమంది గణపతులు అంటే వేరు వేరు సందర్భాలలో వేరు వేరు కాలములలో అవతారాలు దాల్చినటువంటి భగవంతుడు. గణపతి అంటే ఏదో ఒక్క ప్రారంభంలో చేసి పక్కన పెట్టే దైవం కాదు. గణపతే భగవంతుడు. అందుకని గాణాపత్యం అని విశేషముగా గణపతినే ప్రధానంగా అర్చన చేసేటువంటి ఒక మతం ఉన్నది. ఆ గణపతి ఇప్పుడు భగవంతుడు అంటే మనం ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒకటే కరెంటు, అన్నిట్లో ప్రవహించే కరెంటు ఒకటే. ఆ లైట్లు వెలుగుతున్నాయి, చిన్న లైట్లు, ఈ పెద్ద లైట్ వెలుగుతుంది, అక్కడ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ మైక్ ఉంటే మైక్లో పలుకుతుంది. వేరు వేరు రూపాలుగా ఎలా అయితే కరెంటు మనకి వేరు వేరు రూపాల్లో అందిస్తుందో శక్తిని, తన యొక్క శక్తిని, ఒకే భగవత్ శక్తి అటు గణపతి గాను, ఇటు విష్ణువు గాను, అటు శివుడు గాను, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాను, ఎవరు ఏ యథా మాం ప్రపద్యంతి తాం తదేవ భజామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి వారు ఎవరు ఎలా నన్ను స్తోత్రం చేయదలుచుకుంటే వారికి నేను అలా కనబడతాను అని. అందుకని అటువంటి శక్తి స్వరూపమే గణపతి. అందువల్ల ఈ గణపతిని కొలిస్తే, ఇప్పుడు మనం ప్రారంభంలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటున్నాం, కానీ అది గణపతి స్తోత్రం అంటున్నాం. దాంట్లో చెప్పేదేమో విష్ణునామం చెప్తున్నాం. చతుర్భుజం అంటున్నాం. సశంక చక్రం సకిరీరకుండలం సమీర వస్త్రం సర్జీరుహేక్షరం అని విష్ణునామం చెప్పేటప్పుడు అలా కొలుస్తున్నాం ఆయన్ని. ఆ శ్లోకంలో ఎక్కడ మీకు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వ విఘ్నోపశాంతయే అంటున్నాం. అంటే విఘ్నములను ఉపశమనము కలిగించేటువంటి వాడు విష్ణువు అని అర్థం. అక్కడ అది తెచ్చి గణపతికి ఆపాదిస్తున్నాం. గణపతిని ధ్యానం చేయాలంటే ఆ శ్లోకం చదువుతున్నాం. అంటే విష్ణువు వేరు గణపతి వేరు కాదయ్యా, ఒకే శక్తి విఘ్నములను తొలగించడానికి తీసుకునేటువంటి రూపము గణపతి గాను. త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వచ్మి సత్యం వచ్మి అంటుంది అథర్వశీర్ష మంత్రం. గణపతి యొక్క స్వరూపమే విష్ణువు గాను, సృష్టి స్థితి లయాలు ఈ 3 పనులు కూడా చేయగలిగినటువంటి దైవమే గణపతి. ఆయనే మనకి కష్టాలను ఇచ్చేటువంటి వాడు కూడా.
సంకష్టహార చతుర్థి అంటాం. సంకష్టములు తొలగించేటువంటి వాడు ఆయనైతే మరి ఇచ్చేది ఎవరు? ఎవరో ఇస్తే ఈయన తొలగిస్తే ఆయన కంటే ఈయన గొప్పవాడు అన్నట్టు. ఆయన వేరు ఈయన వేరు కానప్పుడు ఏ ఆఫీసర్ అయితే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చాడో ఆ ఆఫీసర్కే క్యాన్సిలేషన్ పవర్స్ కూడా ఉంటాయండి. కాబట్టి గణపతి విఘ్నములను కల్పించేటువంటి వాడు, విఘ్నములను తొలగించేటువంటి వాడు. ఎందుకంటే విఘ్నాలు కల్పించాలి అంటే కొన్ని సందర్భాల్లో విఘ్నాలు కలగడమే మంచిది. మనకు తెలియదు, కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఉదాహరణకి ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి 7 గంటలకి ట్రైన్ ఎక్కాలి. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకన్నా మంచిదని 2 గంటల ముందే బయలుదేరాడు. అతను అనుకున్నట్టుగా ట్రాఫిక్ జామ్ అయింది పూర్తిగా. వెళ్ళేటప్పటికీ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇదేమిటి, నేను గణపతికి మొక్కాను, వినాయకుడికి నమస్కారం చేశాను, అయినా కానీ నాకు విఘ్నం కల్పించాడేమిటి అనుకుంటూ చింతిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి టీవీ పెట్టగానే ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయింది అని వార్త కనబడింది. ఇప్పుడు విఘ్నం మంచిదైందా మంచిది కాలేదా ఆయనకి? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా విఘ్నాలు కల్పించాలో అక్కడ అప్పుడు అలా విఘ్నాలు కల్పిస్తాడు. విఘ్నములు అనేటువంటివి వేరు వేరు స్థాయిల్లో వేరు వేరు రూపాలుగా మనకు కనబడతాయి. ఒక పిల్లవాడికి పరీక్షలు ఉన్నాయి, పరీక్షలో విఘ్నం, ఆ విఘ్నం రాగానే తల్లిదండ్రులకి ఉగ్రరూపం, ఆ ఉగ్రరూపం చూసి వీళ్ళు భయపడ్డాం. నెక్స్ట్ పరీక్షలో ఇంతకంటే ఎక్కువ చదవడం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం. విఘ్నం ఉపయోగపడిందా ఉపయోగపడలేదా ఇప్పుడు? కాబట్టి విఘ్నము ఎక్కడ కల్పించాలో అక్కడ కల్పిస్తాడు. అయితే తత్వవేత్తలు ఏం చెప్పారంటే బ్రహ్మజ్ఞానానికి కూడా విఘ్నములు ఉంటాయి నాయన. కాబట్టి నువ్వు విఘ్నములను పోగొట్టుకోవడానికి ప్రారంభం చేసినప్పుడు గణపతిని కనుక ధ్యానం చేస్తే ఆ విఘ్నములను తొలగిస్తాడు. ఏ విఘ్నమైనా సరే, ఏ పని మొదలెట్టినా ముందు విఘ్నం జరగకుండా ఉండాలి అని మనం సంకల్పం చేయాలి. సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, ఈ రెండు ఎప్పుడు వస్తాయి అంటే అంతఃశుద్ధి ఉన్నప్పుడు సంకల్ప శుద్ధి వస్తుంది. ఈ అంతఃశుద్ధితో మనం ఎప్పుడైతే సంకల్పం చేస్తామో, అంతఃశుద్ధి అంటే క్లారిటీ ఆఫ్ పర్పస్ అనుకోండి కాసేపు, మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలంటే తేలిగ్గా ఆ క్లారిటీ ఆఫ్ పర్పస్ కనుక ఉంటే, విచ్ ఇస్ ఫర్ కన్స్ట్రక్టివ్ పర్పసెస్. కన్స్ట్రక్టివ్ పర్పసెస్ ఉండేటువంటి క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉన్నటువంటి వాళ్ళకి సంకల్పానికి ఉండేటువంటి విఘ్నాలన్నిటినీ ఆశ్చర్యకరంగా తొలగిస్తాడట గణపతి. అలాగే అవసరమైతే కలిగిస్తాడు కూడా. మనం ప్రార్థన చేయవలసిందల్లా ఆ విఘ్నములు మాకెందుకు కలిగించావు స్వామి అని ఏడవకూడదు. ఈ విఘ్నముల నుండి నేను ఏమి నేర్చుకోవాలి స్వామి అని చెప్పు. ధియోయోన ప్రచోదయాగాత్, నా బుద్ధిని అటువైపు మరల్చు అని కనుక మనం చేసుకోగలిగితే ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ బి ఏ ఫౌండేషన్ ఫర్ సక్సెస్. ఆ తత్వాన్ని చెప్తారు మహర్షులు మనకి. విఘ్నములు ఇచ్చేటువంటి వాడు ఆయనే, విఘ్నములను తొలగించేటువంటి వాడు ఆయనే. అంటే ఘటనా సమర్థులు అంటుంటాం మనం తెలుగులో. సో ఈ ఘటనా సమర్థత కలిగినటువంటి దైవము, పిలిస్తే పలికేటువంటి దైవము, ఆబాల గోపాలము అర్చన చేయగలిగినటువంటి దైవము. వీళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు, దంపతులే చేయాలి, గృహస్థులే చేయాలి,
బ్రహ్మచారులు చేయకూడదు, ఇటువంటి నియమాలు ఏమీ లేవు. అందరూ ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కొలవగలిగినటువంటి దైవము, అందరి పూజలు స్వీకరించేటువంటి దైవము, అంటే దయాగుణము విశేషముగా కలిగినటువంటి వాడు. ఆ గణపతి తత్వంలో మనకి మరొక మెసేజ్ కూడా ఇస్తారు మహర్షులు. ఆయనకు ఉండేటువంటి రూపము గజముఖం. భగవంతుడు మనకి వాక్ ఇచ్చాడు. కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే, పవన గుంబిన చర్మ భస్మిగాక, వైకుంఠ పొగడని వక్తమ్ము వక్తమే, డమడమధ్వనితోటి డక్కగాక, వేరు వేరు సందర్భాల్లో కన్నులు కన్నులే, తన ముఖ్యజాల రంధ్రమ్ములు గాక అని పోతన గారు ఇది ఒక అవతారం, భాగవతంలో వర్ణిస్తారు. ఒక అవతారం. వేరు వేరు అవతారాల్లో ఇచ్చినటువంటి నోరు, 32 గణపతులుగా భగవన్ నామం మనకి చెప్పడానికి ఇచ్చినటువంటి నోరు, ఒకానొక భగవత్ అవతారం మాత్రమే సంగీతానికి ఇచ్చినటువంటి నోరు, మనం ఈ కథలో చెప్పుకునేటువంటి రూపం. మానవులు అసలు గణపతి దేనికి పడితే దానికి వాడుతున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే పరులను నిందించడానికి అందులో వాడుతున్నారు, భాగంగా కమలనాభుడైనటువంటి పరులను బ్రహ్మగారిని కష్టపెట్టడానికి వాడుతున్నారు, సృష్టి కార్యక్రమం పరులను బాధ పెట్టడానికి ప్రారంభించే వాడుతున్నారు. బ్రహ్మగారు సృష్టి నోటి ప్రారంభం నుంచి వచ్చిన మాట చేసుకుంటే ఆయనకి మళ్ళీ వెనక్కి ఆటంకాలు వచ్చాయి. తీసుకోలేము. కాబట్టి ఆయనకి విఘ్నాలు నోటికి వచ్చాయి. నియంత్రణ ఉండాలి. చిన్న పని తలపెడితేనే విఘ్నాలు ఉంటాయి. ఈ అంత పెద్ద నియంత్రణ సృష్టి కార్యం అంటే విఘ్నాలు సహజంగా ఉండేటువంటి ఆయనకి జంతువు విఘ్నాలు ఏది కనబడుతున్నాయి. అంటే ఏనుగు ఒక్కదానికి ఏం నోటికి చేయాలో నియంత్రణ తోచలేదు. ఉంటుంది. అమ్మవారిని ప్రార్థన చేశారు. చేస్తే అమ్మవారు చెయ్యి తీస్తే గాని ఆ తొండల నుంచి నోట్లో ఆయన ఏది వెళ్ళదు, ఎప్పుడు ఏది మాట్లాడదు. ప్రణవనాదాన్ని జపం చెయ్యి మాట్లాడడానికి నా నోటికి చెయ్యడ్డం పెడతాం అని ఆయనకి ఆదేశం ఇచ్చింది. ఎప్పుడు నీ నోటికి చెయ్యడ్డం పెట్టుకుని విఘ్నాలు తొలగుతాయి. గణపతి లాగా ఆ తొండం ఎలా అయితే అడ్డం ఉంటుందో ఆయన నీ నోటికి ప్రణవనాదం అలాగే చెయ్యడ్డం చేస్తే, పెట్టుకున్నాడు. ఏది జపం పెడితే అది చేస్తే మాట్లాడకు, ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే అది ఎలా పడితే అలా ఆయనకి మాట్లాడదు. గణపతి దర్శనమైంది. గణపతి దర్శనమై అట్ ది సేమ్ టైం విఘ్నాలన్నీ తొలగిపోతాయి. సృష్టి కార్యం ఇప్పుడు చేసుకోండి ఆయన అని నామాల్లో చెప్పారు. ఒక నామం మొట్టమొదటి గణపతి మనకి అక్కడి నుంచి కనబడుతుంది. ప్రణవాస్వరూపం వక్రతుండం చాటంతా నిరంతరం చెవులు, చంద్రగండం నిజవామకర పెద్ద పెద్ద చెవులు అని ఉన్నాయి. మనకి స్తోత్రంలో కనబడుతుంది. ఎందుకున్నాయి పెద్ద చెవులు అంటే గణపతి ప్రణవ స్వరూపంగా ప్రారంభంలో ఆది నార్మల్ మనం గణపతి. ఏం చేస్తామంటే వి హియర్, అలాగే వాళ్ళు మాట్లాడుతుండగా అవతల వాళ్ళు మొదలు పెట్టగానే మియాపూర్ అనగానే చాలా మన మియాపూర్ చాలా దూరం కదా ఇక్కడి నుంచి అంట. అది కాదని నేను చెప్పేది, మియాపూర్ లో ట్రాఫిక్ ఉంది వెంటనే అంటాడు. మనం అన్న మాట కాదన్నాడని వినాయక మనకి అంటారు. ఆనందం. కలికాలంలో తొందరగా పలికేటువంటి దైవం ఎవరు అంటే గణపతి అన్నారు. ఈ పొరపాట్లన్నీ జరగకుండా అందుకని ఆయన వినయం చెప్పిన నేర్చుకోవాలి ఆయన. అలాగే లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, ఇలాగా వేరు వేరు గణపతులు మనకి శాస్త్రం చెప్తున్నది. కాబట్టి లర్న్ ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. మనకు అందించినటువంటి స్వరూపము మనం ఆలోచన చేయవలసింది ఇదండి. సుముఖాయ నమః. అలాగే మొట్టమొదటి నామం. గణపతి షోడశ నామాలు ఉన్నాయి. పెద్ద కడుపు ఈ షోడశ నామాల్లో అంటే బాగా మొట్టమొదటి తినడం నామం కాదు. సుముఖాయ నమః. విద్యలన్నీ కూడా ఆయన కడుపు నిండా విద్యలు ఉన్నాయండి అంటారు. కలిగినటువంటి వాడు. విద్యలన్నీ ఎక్కడుంటాయి అంటే నేర్చుకున్నటువంటి విద్యంతా కూడా ఎక్కడికి పోదు. అంటే రోజు ఏనుగుని చూడగలిగితే నచోరచౌర్యం నచభ్రాతృభాగ్యం. విద్య యొక్క గొప్పతనం ఏమిటి అంటే దేవి దొంగల చేతికి దొరకంది, దానం గజ చేసిన పూజ ఆగంది ఆలయాల్లో చేస్తూ ఉంటారు. విద్య. కాబట్టి అటువంటి ఆ రూపమే, సంపదలను సంపాదించుకుంటే జ్ఞానవంతుడవై సంస్కృతంలో జ్ఞాన మనకి సముపార్జన కోసం నీ సమయాన్ని నువ్వు మంచిని వెచ్చిస్తూ తెలియజేస్తుంది. జ్ఞానం సముపార్జిస్తూ కాబట్టి ఆ నీ మంచి ఉదరాన్ని ముఖము పెంచుకో, కలిగినటువంటి నీ వాడు కడుపులో విద్యలన్నీ మొట్టమొదటి పెట్టుకో. నామం. ఎన్ని విద్యలు చేయగలిగితే అన్ని ఆ తర్వాత విద్యలు మనకి నేర్చుకో. ఏకదంతాయ Age నమః is not the limit. అంటున్నాము. అంటే ఒకటే భౌతిక దంతం విద్యకి ఉన్నటువంటి వాడు అని. ఆధ్యాత్మిక విద్యకి అది తేడా. ఇందులో మళ్ళీ మీకు వేరు వేరు గాథలు ఉన్నాయి. పిహెచ్డి చేసాం అయిపోయింది. ఆయన యొక్క వేరే దంతాన్ని సబ్జెక్ట్కి వెళ్ళాలి.
ఆధ్యాత్మిక సంహారం విద్యలో చేయడానికి ఆయన కేవలంగా తత్వాన్ని ప్రత్యక్ష జ్ఞానం మాత్రమే కాకుండా ఇది ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది భౌతిక విద్య అంతా కూడా. ఒకానొక మెటీరియలిస్టిక్ సందర్భంలో సైన్సెస్. పరశురాముడు స్పిరిచువల్ కైలాసానికి సైన్స్ వచ్చి వచ్చేటప్పటికి కేవలంగా భౌతికమైనటువంటి గణపతి ప్రత్యక్ష అడ్డు జ్ఞానం తగిలితే మాత్రమే కాకుండా గణపతితో యుద్ధానికి దిగారని అనుభవ జ్ఞానం ఉంటుంది, ఆయన అనుభూతి జ్ఞానం తన ఉంటుంది, పరశును వేశారని గణపతి దార్శనిక మీద జ్ఞానం ఉంటుంది. అది తన తండ్రి మహర్షులు అయినటువంటి ఈశ్వరుడు ఇచ్చినటువంటి మనకి ఆయుధం కనుక అసావాదిత్యో దాన్ని గౌరవించాలి బ్రహ్మ కనుక అని చెప్పారు. అదిగో సూర్యుడు, ఆయనే బ్రహ్మ. కుమారుడు అంగాదంగా మనకి సైన్స్ ఏం చెప్పింది? సన్ ఇస్ ఎ ప్లానెట్ అని చెప్పింది. ఆత్మా వై ప్లానెట్. పుత్రనాసి కాబట్టి తన యొక్క అంగము ఆ మాట మనకి మహర్షులు కూడా తండ్రితో చెప్పారు. సమానం కనుక నవగ్రహాల్లో రవిగ్రహాలు ఆ కూడా ఉన్నాయి. దంతమును పెరిగి ఆయన వేశారని కానీ అక్కడ ఆగిపోకయా వేరు వేరు కథలు దాని మనకి వేరు వెనకాల వేరు పురాణాల్లో ఉన్నటువంటి కనబడుతుంటాయి. జ్ఞానాన్ని ఇవన్నీ నువ్వు కూడా సాధన జరగలేదా ద్వారా అంటే సాధించు. జరిగినాయి. వేరు వేరు Research అంటున్నాం సందర్భాల్లో దాన్ని. వేరు వేరు రూపాల్లో ఇందాక నేను సాధన ద్వారా చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడైతే సాధిస్తావో అవతారాలు నీ తత్వం ఏమిటో నీకు వేరు వేరు తెలుస్తుంది. సందర్భాల్లో వస్తాయి. ఆ విద్యను పొందేదాకా రామావతారము గణపతిని ఆరాధన చేస్తూ ఉండు. ఇప్పుడు లేదు. ఆ విద్య కానీ పొందిన తర్వాత నీకు రామ 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 అంటే రామ తరించిపోతారు. అలా మనకి కలియుగంలో కూడా కాబట్టి చాలా గణపతి ప్రత్యక్ష తత్వం మనకి కథనాలు ఉన్నాయి. రామదాస్ భక్త ఈ రామదాస్ విషయాలన్నీ చెప్తుంది. ఈ మధ్య కాలంలోనే త్యాగరాజ స్వామి వారు కానివ్వండి, అలాగే వీరంతా తరించినటువంటి షోడశనామాల్లో కథలు మనకు ఉన్నాయి. రాముడు మనకి లేడు ఇప్పుడు. అని అవతారం ఉన్నది. అలాగే తర్వాత ఉన్నటువంటి అవతారాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా లంబోదరాయ నమః చెప్పుకున్నాం. గణపతి అవతారాలు 32 విఘ్నరాజాయ నమః కాశీ ఒక క్షేత్రం నామం. వెళ్ళారంటే ఇక్కడ ధూమకేతవే 56 నమః గణపతి, వస్తుంది. చెప్పండి గణపతి అంటారు. గణాధ్యక్షాయ నమః వస్తుంది. ఒక్కొక్క ఆనందాయ ఆవరణలో నమః వస్తుంది. 7 కాలభాగము నుండు అలాగా చంద్రుడు 8 ఆవరణలు వారు. ఉంటాయి. అంతమంది గణపతులు ఈశ్వరుడి తత్వాన్ని మనకు అర్థం అంటే చేసుకుంటే వేరు వేరు సందర్భాలలో వేరు వేరు శివలో కాలంలో నిలవంక మెడలో నాగరాజు. అవతారాలు దాల్చినటువంటి భగవంతుడు. కాబట్టి గణపతి తత్వం వేరు, గణపతి ఈశ్వర అంటే తత్వం వేరు కాదు. ఏదో ఒక్క ప్రారంభంలో చేసి పక్కన పెట్టేసి కాదు. ఈ గణపతే విష్ణు, భగవంతుడు. శైవ, కానీ గాణాపత్యమని శాక్తేయ, విశేషంగా గణపతిని కౌమార, ప్రధానంగా అర్చన చేసేటువంటి ఒక సౌర మతం. గాణాపత్యములన్నీ కూడా ఆ గణపతి ఇప్పుడు ఒకటిగానే భగవంతుడు కనబడతాయి. అంటే మనం అయితే ప్రారంభంలో ఉన్నప్పుడు ఎనర్జీ, మనకి ఒక శక్తి. విఘ్నములను తొలగించేటువంటి ఇదే వాడుగా కరెంటు అన్నిట్లో ప్రవహించే గణపతి కరెంట్ మనకు ఒకటే. చెప్పారు. కానీ ఆరాధనలో చిన్న లైట్ లోతుగా వెళ్ళినట్లయితే పెద్ద లైట్ వెలుగుతుంది, అక్కడ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, మోక్ష ప్రదాన మైక్ కూడా ఉంటే మైక్ లో పలుకుతుంది. వేరు వేరు రూపాలుగా ఎలా అయితే అంటే కరెంటు ఐహికము మనకి వేరు ఆముఖికముగా వేరు రూపాల్లో మనకి ఏది అందిస్తున్న కావాలన్నా శక్తిని ఒకే భగవత్ శక్తి వాటన్నిటినీ కూడా అందించగలిగినటువంటి వాడు ఇటు విష్ణువు గాను, గణపతి. అటు శివుడు గాను, అటు అందువల్ల వెంకటేశ్వర స్వామి గాను ఇటువంటి గణపతి ఎవరైతే యథా ఉత్సవం మాం ప్రపద్యంతి తాం తదేవ నవరాత్రులు ప్రజాభ్యాం జరుపుకోవడం కాకుండా ప్రతిరోజు కాబట్టి మన అటువంటి ఇంట్లో వారు కనుక ఎవరు ఎలా నన్ను స్తోత్రం చేయదలుచుకుంటే వారికి నేను అలా కనబడతాను అని. ఇంత చేయమని కాదు, అందుకని అటువంటి శక్తి స్వరూపమే యథాశక్తిగా గణపతి. షోడశోపచార ఈ పూజలతో గణపతిని కొలిస్తే 10 నిమిషాలు కూడా మనం పట్టదు. ప్రారంభంలో శుక్లాం 5-6 నిమిషాల్లో పూజ అంటున్నాం. పూర్తవుతుంది. కానీ ఈ అది గణపతి 5-6 స్తోత్రం నిమిషాల్లో అంటున్నాం. షోడశోపచార పూజలతో దాంట్లో చెప్పేదేమో విష్ణునామ షోడశోపచారములు అంటే 16 ఉపచారములు. చతుర్భుజం అంటున్నాం. 16 ఉపచారములు అంటే స్వామివారికి మనం చేసేటువంటి విష్ణునామం సేవ. చెప్పేటప్పుడు అలా కొలుస్తున్నాం ఆయన్ని. మందికి ఎవరైనా వస్తే ఆ రండి, రండి, శ్లోకంలో రండి ఎక్కడ అంటాం. మీకు వాళ్ళు ఎలాగో వచ్చారు, అక్కడ పోతారా? వచ్చిన వాళ్ళు వెళ్ళిపోరు కదా. కానీ రండి, రండి అంటాం. మన మర్యాద చేయాలి కాబట్టి రండి అంటాం. అలాగే స్వామివారిని ఆవాహన చేయడం, అని అర్థం అక్కడ. అలాగే ఆసన కూర్చోండి కూర్చోండి కుర్చీ చూపిస్తాం, గణపతికి ఆసనం ఆపాదిస్తున్నాం. వేయడం, ఏదో గణపతి వెనక ధ్యానం ఇంకో చేయాలంటే కుర్చీ ఆ ఏదో ఇస్తాం శ్లోకం వాళ్ళకి. చదువుతున్నాం. అలాగే స్వామివారికి అర్ఘ్యం ఇవ్వడం, అంటే కాళ్ళు విష్ణువు కొడుకోవడానికి వేరు నీళ్ళు ఇవ్వడం. గణపతి వేరు కాదయ్యా. పేర్లు పెద్దగా ఉంటాయి. ఉపచారాలు, షోడశోపచారాలు అంటే పేర్లు విఘ్నములను మనం తొలగించడానికి వినలేదు కాబట్టి సంస్కృతంలో ఏదో తీసుకునేటువంటి పెద్దగా ఏమనిపిస్తుంది. గణపతి కానీ గారు చేసేవి బేసిక్, త్వమేవ కేవలం ఈ ధర్తాసి, ఫండమెంటల్ బేసిక్ త్వమేవ కేవలం ధర్తాసి, సర్వీసెస్ అన్నమాట ఇవన్నీ. ఆయనకి త్వం ఆసనం సాక్షాత్ సమర్పయామి, నిత్యం. రత్నగజ సింహాసనం సమర్పయామి,
పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఉపవీతం సమర్పయామి. మీ దగ్గర లేకపోతే అక్షతలు వేయండి అయ్యా చాలు అన్నారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అండి, పూజ చేసినప్పుడల్లా నాకు అదే స్వర్ణ కంచి చెల్లి కంచి పట్టి చీర పట్టరా అని చెప్పలా. భావన మాత్ర సంతుష్ట లలితా శాస్త్రంలో వస్తుంది. భావములోను వాక్యమునందున గోవింద గోవింద అని పలుకవే అని ఆ భావన మాత్రం మనం భగవంతుని యందు ఉంచగలిగితే షోడశోపచారాలు ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి మనం ఇచ్చేది ఏముండదు, అన్ని మనకు ఆయన ఇచ్చినవే. కాబట్టి ప్రతిరోజు మీరు కనుక ఒక 5 నిమిషాలు గణపతిని కనుక చేసుకోగలిగితే ముందు ఏం జరుగుతుంది అంటే సంకష్టములన్నీ హరించబడతాయి. సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఇవన్నీ ద్వంద్వములు అంటారు. సహజంగా ద్వంద్వములు ఉండేటువంటివి అన్నమాట. ఇవి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేటివి మనిషికి రాక మానుకొస్తాయా అని ఒక సామెత. చెట్లకు రావు కష్టాలు, మనుషులకే వస్తాయి. కానీ వచ్చినటువంటి కష్టాలను తొలగించుకోగల శక్తి కొంతవరకు మనుషులకు ఉంటుంది. దాన్ని దృష్ట ఫలము అంటారు. అది దాటిన తర్వాత అదృష్ట ఫలం అంటారు దాన్ని. అందుకని ఈ అదృష్ట ఫలమైనటువంటిది భగవద్ అనుగ్రహంగా లభించాలి తప్ప మానవ ప్రయత్నంతో లభించదు. ఏమిటోనండి, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ అది ప్రమోషన్ రావట్లేదు గురువుగారు అంటుంటారు నా దగ్గరికి వచ్చి. కొంతమంది వచ్చి ఏమిటోనండి అసలు ఏమి ప్రయత్నం చేయలేదండి, ప్రమోషన్ వచ్చేసిందండి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి అంటారు. ఎలా వచ్చింది అంటే పూజాఫలం. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ అందరూ కూడా రేపటి నుంచి మీ ఇంట్లో యథాశక్తిగా ఆ గణపతి ధ్యానం గణపతి, విష్ణు, ఆదిత్య, అంబిక ఏదైనా సరే ఇందాక నేను చెప్తున్నది అదే, ఆ రూపం అదే. మీరు వేరు వేరు భావనలతో మీరు ఎలా చేయదలుచుకుంటే అలా చేసుకోండి. కానీ ఆ షోడశోపచార పూజలతో తృప్తి పడతాడు భగవంతుడు. తృప్తి పడేది అదే. మరీ ముఖ్యంగా గణపతికి తర్పణ ఉంటుంది. అలంకార ప్రియో విష్ణువు, నమస్కార ప్రియో భానువు, తర్పణ ప్రియో గణపతికి అన్నారు. నీళ్లు వదిలిపెట్టాలి అంతే. తర్పణం అంటే నీళ్లు వదిలిపెట్టడమే. ఆయన ఆ నీళ్లు వదిలిపెడితే చాలా తృప్తి పడతాట ఆయన. ఆ నీళ్లకైతే ఇంకా మనకి కరువు రాలేదు, విరివిగా లభిస్తోంది. కాబట్టి అంతవరకు ఆయన చేసి ఆయన యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలవుదాం. మీరందరూ శ్రద్ధగా విన్నందుకు ఆలస్యమైనప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఆ గణపతి విశేష అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ప్రసరించి సనాతన ధర్మం వర్ధిల్లాలి. సనాతన ధర్మం ద్వారా భారతదేశానికి విశ్వగురు స్థానం లభించాలనేటువంటి మన పాలకుల ప్రయత్నానికి మనందరి సపోర్ట్ కూడా దానికి అందించాలి. కాబట్టి నాతో పాటు నేను ధర్మస్య అంటాను, మీరు విజయోస్తు అనండి. ధర్మస్య విజయోస్తు. నేను అధర్మస్య అంటాను, మీరు నాశోస్తు అనండి. అధర్మస్య నాశోస్తు. నేను ప్రాణిషు అంటాను, మీరు సద్భావనాస్తు అనండి. ప్రాణిషు సద్భావనాస్తు. నేను విశ్వస్య అంటాను, మీరు కళ్యాణమస్తు అనండి. విశ్వస్య కళ్యాణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి స్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.